జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి తాటిపత్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యమిచ్చారని అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తున్నప్పటికీ విధి విధానాలపై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. గురుకుల పాఠశాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. చలకల్లో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు, యంగ్ ఇండియా స్కూల్కి 20 ఎకరాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. ఉద్యానవన యూనివర్సిటీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధి, విద్యా విస్తరణ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి కోరారు. జూనియర్ లెక్చరర్ ఉన్నవారికి టెట్ ఎందుకు ఉంటుంది? వాళ్ళు తీసుకుపోయి స్కూల్లో వారైతే వాడికి టెట్ పాఠం ఎన్నో ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్. పోదాం వచ్చిండ్రు. వెల్లుర్తిలో ఒకటి బీరేపట్నం ఇది ఉన్నట్టు. కేంద్రీయ విద్యాలయం అల్టిమేట్గా వినియోగపడేది స్థానికులకు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు దానిలో. రద్దుపరిచి మేబీ యంగ్ ఇండియా వాళ్ళు ఎవరైతే 3,000-4,000 మంది లెక్చరర్స్ కొత్త ఉద్యోగాలు కల్పించేటువంటి ఆలోచన ఆయనకు లేదు. ఉన్నోని వీకుడు తప్ప ఏదైతే ఉందో కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఆలోచన ఆయనకు లేదు. ప్లీజ్ యాడ్ ఇట్. 8,000 కోట్ల బడ్జెట్ మొత్తం కేటాయించి సెంట్రలైజ్ అయినట్టు ఒకటే గుర్తు కాంట్రాక్ట్ చేసుకోవచ్చు, ఒకటి తినొచ్చు. డీసెంట్రలైజ్ అయిపోతే ఏదైతే ఉందో ఎక్కడిదెక్కడ గురుకుల ఆశ్రమ పాఠశాల నిర్మాణం చేయగలిగినట్టయితే కమిట్మెంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా విద్యా వైద్యాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి ఒక భావనతోని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, దానికి సంబంధించిన కళాశాలలు కానీ, వైద్య కళాశాలలు కూడా ఏర్పాటు చేయడం అనేది ఎవరు ఊహించిందని చెప్పంటున్నాను. అట్లాగే మైనారిటీ ఏదైతే ఉందో అంతకుముందు 12 ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 12 మాత్రమే. రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతే ఉందో అల్పసంఖ్యాక వర్గాలకు కూడా తగు విద్యా సౌకర్యాలు కల్పింప చేయబడాలని. సరే, ఇప్పుడు ఏదైతే ఉందో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టడం, వీళ్ళు మరింత మెరుగైన విద్యా సదుపాయాలు కల్పింపజేయబడడం జరుగుతుందని ఏదైతే పేర్కొనడం జరుగుతుందో, ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు బీసీ కానీ, మైనారిటీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఈ విధంగా ఎక్కడికక్కడ ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఆల్ దీస్ 909 ఏదైతుందో డిఫరెంట్ లొకేషన్స్లో ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో 600 రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వారు ఏదైతే రాజ్యాంగంలో విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వబడే విధం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఉన్నదో ఆరంభంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్రానంతరం మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏది మెరుగుపరచగలిగినప్పుడే వారు భావి భారత పౌరులుగా వారి జీవితంలో స్థిరపడే అవకాశం లభిస్తుందనేటువంటి ఒక భావనతోని ఆరంభంగా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క విధి విధానాలు ఏంటి, దాని చేరిక ప్రక్రియ ఏంటి, దాని బోధన సదుపాయం ప్రక్రియ ఏంటి, వీళ్ళు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఎంతోమంది నిరుద్యోగ యువత ఏదైతుందో ఇది ఒక కొత్త విద్యాలయం వస్తున్నది, ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి. నువ్వు అవన్నీ చేయకుండా ఏ ఆలోచన లేకుండా ఇంతవరకు ఏదైతుందో దాని బిహైండ్ ఏముందో కూడా ఎవరికి తెలుస్తలేదు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బిహైండ్ ఏముంది ఇంతవరకు ఎవరు తెలుస్తలేదు. తెలిసేది మాత్రం ఒక్కటే, 20,000 కోట్లు ఏదైతుందో గుత్తాధిపత్యం పెట్టుబడిదారులు వీళ్ళ రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో, అది మళ్ళీ ఏ మెగా కృష్ణారెడ్డో మరి ఎవరు నిర్మాణం చేస్తుండో మాకు తెలియదు. కానీ ఎవడున్నా కానీ ఏది ఇస్తుందో మన స్థానికులు జిల్లా వాడైతే కాదు, ఏ జిల్లా వాడు ఎక్కడిదక్కడ నిర్మాణం చేయడా. మళ్ళీ పెద్ద పెట్టుబడిదారుడు వానికైతే బిల్లు రెడీ ఛానల్ అంటే గ్రీన్ ఛానల్ మనకి బిల్లు వస్తుంది, మన గ్రీన్ ఛానల్ బిల్లు వస్తుంది. ఈ 20,000 కోట్లు అంటే ఏంటి? 20,000 కోట్లు కేవలం ఇప్పుడు డీసెంట్రలైజ్ ఎక్కడిదెక్కడ పాఠశాల నిర్మాణం చేస్తే స్థలము, ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకున్నా కానీ ఒక 5 ఎకరాల స్థలాన్ని సేకరిస్తే ₹1,00,00,000 ఖర్చు వస్తుంది. ఒక 5 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్ చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్తోని 20 లక్షలకు ఎకరం చొప్పున 20 × 5 ఎకరాలు ₹1,00,00,000 వస్తుంది. కానీ ఏదైతుందో కొనసాగుతున్నటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధం లేకుండా అవన్నీ యథావిధి కొనసాగిస్తూ వాటికి ఇవి ఎక్కడైతే లొకేట్ అయినాయో అక్కడ నిర్మాణం చేపట్టండి, స్థల సేకరణ చేసి. యూ గో ఫర్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. దీనికి అదనంగా చేరిక మరొక 2,400 మంది విద్యార్థులకు చేరిక లభిస్తుంది. నియోజకవర్గ బోధకుల నియామకాల అవకాశాలు లభిస్తాయని చెప్పని భావిస్తున్న ఇది కొంత మనం డీప్గా దీన్ని స్టడీ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో మనకు కనబడుతుందని చెప్పంట. అందుకే నేనేమంటున్నా, ముందు మీరు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క విధి విధానాలు, చేరిక విధి విధానాలు మీరు ప్రకటింప చేయండి. దానికి సంబంధించి బోధకుల నియామకాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ గడిచిపోయింది, ఈ విద్యా సంవత్సరం గడిచిపోయింది. మీరు కనీసం మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా అవన్నీ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఈ ఉన్నటువంటి యొక్క ఇప్పుడు ఈ 613 ఏవైతే కొత్తగా ఆరంభింపజేయబడ్డ పాఠశాలలు ఉన్నాయో రెసిడెన్షియల్ గురుకుల ఆశ్రమ పాఠశాలలు, ఈ గురుకుల ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి ఒక శాశ్వత భవనాలు, పర్మనెంట్ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ లొకేట్ అయినాయో అవన్నీ ఎక్కడెక్కడ మీరు లొకేట్ చేయండి. అక్కడ నిర్మాణానికి నిధులు కేటాయింపు చేయండి, స్థల సేకరణ చేయండి. అది విద్యా వ్యాప్తి అంటారు దాన్ని, అది విద్యా వ్యాప్తి అంటారు. మీరు విద్యా వ్యాప్తి కొరకు ఏదైతుందో ఉద్యమన చర్యలు చేపట్టకుండా కేవలం స్థల మార్పిడ్లు ఏదో చేసేబోతున్నట్టు ఇది ప్రజల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తదుపరి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కంటిన్యూటీ, ఇలా గత ప్రభుత్వం చేపట్టబడ్డటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలను వాటి పూర్తి చేయడం ఏదైతుందో తదుపరి వచ్చిన ప్రభుత్వం యొక్క బాధ్యత. వీళ్ళ ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో స్థానికంగా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పింప చేయబడాలనేటువంటి ఒక భావనతోని పూర్తి చేయాలనేటువంటి ఒక బాధ్యత తదుపరి ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వం మీద ఉంటుందో వారు రేవంత్ రెడ్డి ఏదైతుందో ఇవి యథావిధిగా ఇవి ఎక్కడైతే రెసిడెన్షియల్ స్కూల్స్ లొకేట్ చేయబడ్డాయో అక్కడే గట్ట శాశ్వతంగా భవనాలు నిర్మాణం చేస్తే అది అక్కడ స్థానికులకు ప్రయోజనం ఉంటుంది. కానీ స్థానిక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏదైతుందో భవన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఆలోచన చేయకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తెరపైకి పట్టుకొచ్చారు. ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఇవి ఉన్నవాటికి అదనంగా ఏదో కొత్తగా పెడతాడు అని చెప్పిన ఒక భావన కలిగి ఉన్నది ఇప్పటికి కూడా. కానీ దాని మీద స్పష్టత ఇస్తలేడు. ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే పేర్కొంటున్నాడో ఇవి ఇప్పుడు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏవైతే ఆరంభింపజేసిండో
ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అవన్నీ యథావిధిగా కొనసాగిస్తూ స్థానికంగా వాటి నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చు. అవి ఎక్కడెక్కడ నిర్మాణం చేయబడంతో ఆ పరిసర గ్రామాల వారందరూ కూడా విద్య యొక్క ప్రాధాన్యత గుర్తెరుగుతుందని చెప్పంటున్నా. లక్ష్మీపులు ఏర్పాటు చేయడంతో విద్య యొక్క ప్రాధాన్యత గుర్తెరుగుతుందని చెప్పంటున్నా. ఈ జగిత్యాలే కాదు, పెగడపల్లి కానీ అక్కడ కుమ్మరిపల్లి ఏది ఉన్నది అది కానీ ఎక్కడైనా కానీ చెప్పంటున్నది. అట్లాగే ఈ చెల్గెల్ సంబంధించినటువంటి మీరు అదనంగా మన రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని మరి భావిస్తున్నారో, చెలిగెల్లో అది ఏర్పాటు చేయబడడానికి కావాల్సినటువంటి ఒక 25 ఎకరాల స్థలం మీరు 10 అనేది ఏదైతుందో ఇది ప్రజానీకాన్ని మభ్యపెట్టి అసలు మంజూరు చేసిందా చేయలేదా, కడతారా కట్టరా. 20 ఎకరాలు మరి 25 ఎకరాలు యథావిధిగా లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు ఏదైతుందో బాధ్యత తీసుకొని ఈ జీవోని ఏదైతుందో 10 ఎకరాల నుండి 25 ఎకరాలు మార్పింపు చేయాల్సిన బాధ్యత మరి మంత్రి గారిపై ఉంటుంది. ఎందుకంటే జిల్లా కేంద్రం, వారు జిల్లా మంత్రిగా ఉన్నారు కాబట్టి. అట్లా కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి కూడా మీరు ఎప్పుడైతే కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి చెల్లిగల అనువైన స్థలం అని చెప్పని మీరు భావించినరో, కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి చెలిగల అనువైన స్థలం అని చెప్పని మీరు నిర్మాణానికి ఇచ్చిండ్రే, మీరు ఇంకా ఇతరత్ర వ్యవసాయ పరంగా వినియోగిస్తే సంతోషం. మేము అందరం రైతు బిడ్డలమే, రైతు కుటుంబాలకి వెళ్ళి వచ్చినాం. 25-30 ఎకరాలు పోతే ఇంకా నేను 50 ఎకరాలు ఉంటుంది. ఆ 50 ఎకరాలు ఏదైతుందో మీరు వ్యవసాయ పరిశోధనకు లేక పండ్ల తోటల పరిశోధనకు, హార్టికల్చర్ పర్పస్, ఫర్ ఎనీ పర్పస్ ఆ 50 ఎకరాలు ఏదైతుందో ఓ హార్టికల్చర్ యూనివర్సిటీ మంజూరు చేయండి. చెలిగల్లో ఏదైతుందో ఒక హార్టికల్చర్ కళాశాల స్థానం 5 ఎకరాలు ఇవ్వు. 5 ఎకరాలు ఇస్తే ఏదైతుందో అక్కడ కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ఏదైతుందో మనం వెంటనే చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. అట్లా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి కూడా వాస్తవంగా కనీసం 20 ఎకరాలు కావాలనే. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే నేరెల్లో కడుతున్నారన్న 20 ఎకరాలు తీసుకున్నారు. ఇక్కడ ఏదైతుందో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటే బాగుంటుందని చెప్పని ఇంకొక 5 ఎకరాలు ఎక్కువ సూచన చేశాం. 20 ఎకరాలు స్కూల్కున్నా ఇంకొక 5 ఎకరాలు ఏదైతుందో స్పోర్ట్స్ క్రీడా. దీనిలో నీ పాత్ర ఏంటి? 25 ఎకరాలు 10 ఎకరాలు కుదించబడటం లోపల నీ పాత్ర ఏంటి? అసలు నీకు అక్కడ ఈ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేయాలని ఉందా లేదా? అది కూడా కేంద్రీయ విద్యాలయంలోకి ఇంకేమైనా చేద్దామని ఉన్నదా? మళ్ళీ ఏ విధంగా కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చినట్టు ఇచ్చి 5 ఎకరాలు అవసరం 2 ఎకరాలు ఇచ్చి నువ్వు కట్టుకో లేకుండా లేదన్నట్టు ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏదైతే ఉందో కనీసం 20 ఎకరాలు కావాలి. 20కి తోడు 5 ఎకరాలు స్పోర్ట్స్ క్రీడా మైదానం కొరకు సర్పంచ్ గారు వారు ప్రతిపాదించిండ్రు. కలెక్టర్ గారు 25 ఎకరాలు రికమెండ్ చేసిండ్రు. మంత్రి గారు కూడా 25 ఎకరాలు రాసిండ్రు. అందరం కూడా 25 ఎకరాలు ప్రతిపాదించారు. అందరం కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ ప్రపోజ్ ఇట్. మరి వీళ్ళ 10 ఎకరాలకు జీవో వచ్చిందే. వచ్చిన జీవో 10 ఎకరాలకు, కలెక్టర్ గారు ప్రతిపాదించింది 25 ఎకరాలకు. మరి ఈ జీవో ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిందని చెప్పని మరి నేను గమనిస్తే పాలాభిషేకాలు జరిగినాయి. ఈ పాలాభిషేకాలు 25 ఎకరాలు 10 ఎకరాలు కుదించబడ్డందుక, ఈ పాలాభిషేకాలు 25 ఎకరాలు 10 ఎకరాలు కుదించబడ్డందుక కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఇవన్నింటి కూడా అవి ఎక్కడ కొనసాగుతున్నాయో అక్కడే కావలసిన స్థల సేకరణ చేసి నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరు చేసి చేపట్టగలిగినట్టయితే ఆ ప్రాంతంలో ఏదైతుందో విద్య పట్ల ఒక విధమైనటువంటి ఒక ఆలోచన ప్రోత్సాహం కల్పించిన వాళ్ళమవుతామని చెప్పంటున్నాను.